అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి అప్డేట్ ప్రతిరోజు అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక విషయాలకెళ్తే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి దాదాపు 45% వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే అయితే పూర్తవుతుంది. ఇంకా జనవరి మొదటి వారం వరకు కూడా ఇందిరమ్మ ఇండ్ల ఇంటింటి సర్వే అయితే కొనసాగే అవకాశం ఉంది. ఇంకా ఏ గ్రామంలోనైనా ఏ పట్టణంలో మీ వార్డు కానీ మీ గ్రామానికి కానీ అధికారులు సర్వే కోసం రాకపోతే వెంటనే మీ గ్రామంలో అధికారులను సంప్రదించండి. మీ ఫోన్ నెంబర్లు మీ పేర్లు ఇవన్నీ తప్పులు పడ్డా కానీ వెంటనే కరెక్షన్ చేయించుకోండి. ఒకవేళ మీ గ్రామ స్థాయిలో అది పరిష్కారం కాకపోతే మండల స్థాయిలో ఎంపీడీఓ ఆఫీస్లో సంప్రదించండి. అక్కడ స్పెషల్ కౌంటర్స్ పెడతామన్నారు, ఇంతవరకు పెట్టలేదు. కాబట్టి ఇంకా అక్కడ కూడా మండల స్థాయిలో కూడా పరిష్కారం కాకపోతే ప్రతి సోమవారం ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ప్రజావాణిలో ఫిర్యాదులు అయితే స్వీకరిస్తారు. మీ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి ఫిర్యాదుని మీ జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ప్రజావాణిలో ఒక వినతి పత్రాన్ని ఒక ఫిర్యాదుని అయితే ఇవ్వండి. ఖచ్చితంగా అక్కడ కలెక్టర్ స్థాయిలో మీకు పరిష్కారం అయితే లభిస్తుంది. ఇక ఈ వారం 10 రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి జిల్లా నుంచి కలెక్టర్లు టోల్ ఫ్రీ నెంబర్లు విడుదల చేస్తారని ప్రభుత్వం అయితే ప్రకటించింది. అదే రాష్ట్ర స్థాయిలో కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేస్తారు. ఇక మీకు జిల్లా స్థాయిలో పరిష్కారం టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఏమైనా సమస్యలు పరిష్కారం కాకపోతే మీరు రాష్ట్ర స్థాయి టోల్ ఫ్రీ నెంబర్ కూడా పరిష్కారం కోసం ఫోన్ చేసి మీరు వివరాలు అయితే డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఇక ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ రావడానికి ఇంకా 10 రోజుల టైం పడుతుంది. ఇప్పటికైతే సర్వే అయితే స్పీడ్గా సాగుతుంది. తర్వాత రేషన్ కార్డు ఉన్నా లేకున్నా సొంత జాగా ఉండి అద్దె ఇళ్లలో ఉన్న వారికి కూడా ఈ ఇండ్లు ఈసారి ఫస్ట్ ఫేజ్లో ఇస్తామని చెప్పి చెప్తున్నారు. దాదాపు 20 లక్షల ఇల్లు కట్టిస్తాం. ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. సంక్రాంతి నాటికి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఫైనల్ లిస్ట్ తయారు చేస్తాం. సంక్రాంతి వరకే ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గుపోస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చాలా స్పీడ్గా ఉంది. ఇక్కడ నిన్న క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్న ప్రభుత్వ సంబంధించిన ఉన్నత మంత్రులు వీళ్ళందరూ కూడా ఏమన్నారంటే దళిత క్రైస్తవులు గిరిజనులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇందిరమ్మ ఇల్లు దళిత క్రైస్తవులు గిరిజనులకు అధిక శాతం ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కరువు కాలంలో నిర్మించిన మెదక్ చర్చి తెలంగాణకే తలమానికమన్నారు. తర్వాత ఈ విధంగా ఇసుక తక్కువ ధరకే ఇసుక ఉక్కు సిమెంటు, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు కేటాయిస్తుంది. ఎందుకంటే పేదవారే ఇల్లు కట్టుకుంటారు కాబట్టి వారి దగ్గర వారు అప్పు తెచ్చి కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రస్తుతం అయితే ఇసుక ధరలు పెరిగాయి, స్టీల్ రాడ్ల ధరలు పెరిగాయి, సిమెంట్ ధరలు కూడా భారీగా పెరిగాయి. తర్వాత మేస్త్రి ఖర్చులు కూడా ఇంకా చాలా ఎక్కువ పెరిగినాయి. కాబట్టి ఏ సామాన్ చూసుకున్నా కానీ భవన నిర్మాణ సామాగ్రికి సంబంధించి ప్రతి సామాను కూడా రేట్లు అయితే భారీ ఎత్తున పెరిగాయి. మరి ప్రభుత్వం అయితే 5 లక్షలు మాత్రమే ఇస్తుంది. ఇంకా లబ్ధిదారుడు ఇంకా కొన్ని రూపాయలు సొంతంగా అప్పు తెచ్చుకోను, సొంతంగా ఉన్న డబ్బులను పొదుపు చేసుకున్న డబ్బులను ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇసుక ఉక్కు సిమెంటు ఇవన్నీ కూడా తక్కువ ధరకు ఇచ్చే విధంగా, తర్వాత మున్సిపాలిటీ పర్మిషన్ కోసం కూడా ఫీజు లేకుండా ఫ్రీగా వెంటనే పర్మిషన్ ఇచ్చే విధంగా మరి ఇందిరమ్మ ఇళ్ళకి ప్లాన్ అయితే చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఇక ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు ప్రభుత్వం తక్కువ ధరకే ఇవన్నీ ఇవ్వాలని చూస్తుంది. ఉక్కు అంటే స్టీల్ కానీ సిమెంట్ ధరలపై కంపెనీలతో చర్చించనున్న రాష్ట్ర సర్కారు ప్రభుత్వ పరిధిలోనే ఇసుక లభ్యత 500 మండలాల్లో నమూనా ఇళ్ల నిర్మాణం నిర్మిస్తున్నారు. ఆల్రెడీ మంత్రి గారు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. మోడల్ ఇందిరమ్మ ఇల్లు ఇప్పటి వరకు 80 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధికంగా వచ్చాయి. మరి ఈ స్టీలు ఇసుక సిమెంట్ను తక్కువ ధరకే అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ధరలు బహిరంగ మార్కెట్లో చుక్కలు నడుతున్న నేపథ్యంలో పేదలపై పెద్దగా భారం పడకుండా చూడాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం గృహ నిర్మాణ సంస్థ అధికారులకు ఆదేశాలైతే జారీ చేసింది. వ్యక్తిగతంగా ఒక్కో ఇంటికి ఎంత సిమెంటు, ఎంత ఇసుక, ఎంత స్టీల్ అవసరం, రాష్ట్రవ్యాప్తంగా నిర్మించి తలపెట్టిన 4.5 లక్షల ఇళ్లకు ఎంత అవసరం అనే వివరాలను అయితే వెల్లడించింది. మరి 400 చదరపు అడుగుల్లో నిర్మించే ఒక్కో ఇంటికి 25 క్యూబిక్ మీటర్ల ఇసుక అంటే 180 నుంచి 190 అంటే దాదాపు 200 బస్తాల సిమెంటు, తర్వాత 1.5 మెట్రిక్ టన్నుల స్టీలు అంటే రాడ్లు ఇనుప సువ్వలు అవసరమైతే అవుతాయని అధికారులు అయితే తెలిపారు. ఆ నివేదికలో స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల నిర్మాణానికి మొత్తం చాలా ఈ ఇనుము తర్వాత ఇసుక ఇవన్నీ అవసరమవుతాయని చెప్పి ప్రభుత్వం అయితే పేర్కొంది. ఇసుక ప్రభుత్వ పరిధిలో ఉండడంతో ఇందిరమ్మ ఇళ్లకు మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే అందజేసేలా మరి ఆదేశాలు జారీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక సిమెంటు 260కి పైగా, స్టీల్ ధర 49,000 నుంచి 54,000 వరకు ఉంది. ఈ 2 అంశాలపై సంబంధిత కంపెనీలతో చర్చలు జరపాలని, మరి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇందిరమ్మ లబ్ధిదారులకు ఒక ఏదైనా చిట్టి ఇస్తే ఆ చిట్టి తీసుకుపోయి అక్కడ కంపెనీకి సంబంధించిన షాపులో చూపిస్తే అతి తక్కువ ధరకు వచ్చేలా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇక మోడల్ హౌస్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రతి మండలంలో ఎవరైనా డౌట్స్ ఉంటే మీరు అక్కడ వెళ్ళి మీరు ఆ మోడల్ హౌస్ని ఇందిరమ్మ మోడల్ని పరిశీలించి మీరు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా వచ్చాయి. ఇక జిహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు అత్యధికంగా అప్లికేషన్లు 10 లక్షల అప్లికేషన్ రావడం జరిగింది. అతి తక్కువగా ములుగు జిల్లాలో 90,000 దరఖాస్తులే వచ్చాయి. ఇక రాష్ట్రంలో దాదాపు 44% సర్వే పూర్తయింది. ఇంకా 56% సర్వే పూర్తి కావాల్సి ఉంది. ఇంకా ఎవరు కూడా టెన్షన్ పడడం అవసరం లేదు. మా ఇంటికి సర్వే రాలేదు, మమ్మల్ని సర్వే చేయలేదని ఎవరు టెన్షన్ పడకండి. ఇంకా 100లో 44 ఇండ్లే పూర్తయినాయి. ఇంకా 56% ఇండ్లు అయితే ఇంకా అట్లే ఉన్నాయి. 9 లక్షల మందికి సొంత జాగాలు ఉన్నట్లు ఇక్కడ గుర్తించారు జిహెచ్ఎంసీ పరిధిలో. మరి అధికారుల సర్వేలు అయితే వెల్లడైంది. ఇక్కడ చూస్తే
సొంత జాగా ఉన్నవాళ్ళు జీహెచ్ఎంసీలో 1124 మంది, భూపాలపల్లిలో 10,631 మంది, గద్వాలలో 16,743 మంది, నల్గొండ జిల్లాలో అత్యధికంగా 62,270 మంది సొంత జాగా కలిగి ఉన్నారు. ఖమ్మంలో 54,667 మంది, సూర్యాపేటలో 43,028 మంది. ఈ విధంగా సొంత జాగా కలిగిన వారికి ఫస్ట్ ఫేజ్లో ఇల్లు ఇస్తున్నారు కాబట్టి సొంత జాగా లేని వారు సెకండ్ ఫేజ్లో జాగా ఇస్తారు. ప్లస్ అదేవిధంగా 5 లక్షలు కూడా అదనంగా ఇస్తారు కాబట్టి సెకండ్ ఫేజ్ వరకు వెయిట్ చేయాల్సిందే వాళ్ళు సొంత జాగా లేని వాళ్ళు. ఇంటి నిర్మాణానికి జాగా ఉన్నట్లుగా ఉన్నవారికి స్లాబు ఇండ్లు, రేకుల ఇండ్లు, పెంకుటిల్లు, తాటాకుల ఇండ్లు అనే కేటగిరీలుగా అధికారులు అయితే విడదీశారు. వీరిలో తొలి దశలో వ్యవసాయ భూమి లేని నిరుపేదలు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు తొలి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే స్పష్టం చేస్తుంది. ఇక గ్రామాల వారిగా గ్రామ స్థాయిలో మీకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గ్రామ సభలు నిర్వహిస్తారు. ఆ గ్రామంలో గత సర్కారు హయాంలో అంటే బీఆర్ఎస్ హయాంలో కానీ 10 ఏళ్ల కింద కానీ ఏమైనా ఇల్లు వచ్చాయా రాలేదని కూడా పరిశీలిస్తారు. గతంలో లబ్ధి పొందినటువంటి వారి వివరాలందరూ కూడా కంప్యూటర్లో యాడ్ చేశారు. మీకు గ్రామ సభలో మీటింగ్లో ఎవరికి ఇల్లు వచ్చింది, ఎవరికి ఇల్లు రాలేదనేది ప్రత్యక్షంగా విచారణ చేస్తారు కాబట్టి గతంలో లబ్ధి పొందిన వారికి అయితే ఈసారి రాదు. గతంలో ఆగిపోయిన ఇళ్ళకు కూడా మరి బిల్లులు మంజూరు చేస్తాం అని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటన చేస్తుంది. ఏది ఏమైనా రేపు డిసెంబర్ 30 తేదీన తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇసుక, స్టీలు, సిమెంటు మరి ఏ విధంగా ఇవ్వాలి, అందించాలనే దాని మీద, తర్వాత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గ్రామ సభల్లో ఎప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్ల సెలక్షన్ లిస్టు తయారు చేయాలనే దాని మీద కూడా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా హౌసింగ్ శాఖకు సంబంధించి ఇంజనీర్లను కూడా భారీ ఎత్తున నియమించే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించాలని చెప్పేసి కూడా చూస్తుంది. అదేవిధంగా గ్రామానికి ఒక పరిపాలనాధికారిని కూడా నియమిస్తున్నారు. ఈ ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరగకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇంకా ఏది ఏమైనా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇంకా చాలా మార్చిలో స్టార్ట్ అయింది ఈ పథకం. దాదాపు 10 నెలలు పూర్తయింది. ఇంతవరకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక్కడు కూడా ముందుకు పడకపోవడం. సర్వే గతంలోనేమో సమగ్ర కుటుంబ కులగణన అని చెప్పి చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఈ విధంగా సర్వేల మీద సర్వేలు చేసుకుంటూ వెళ్తున్నారు. మరి ఎప్పుడు ఇస్తారు, సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు పెడతారు? దసరా కానుక ఇందిరమ్మ ఇల్లు ముగ్గు పోస్తామన్నారు, దీపావళికి ముగ్గు పోస్తామన్నారు. ఇప్పుడు సంక్రాంతి వచ్చింది, ఇంకెప్పుడు పోస్తారు ముగ్గు? మాకు ఎప్పుడు సొంత ఇళ్ళకి మేము ఎప్పుడు పోవాలని చెప్పి ఉత్కంఠతో మరి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అప్లై చేసుకున్న వాళ్ళందరూ, ఆశా వాళ్ళందరూ కూడా ఉన్నారు. తర్వాత చాలామందికి రేషన్ కార్డ్స్ లేవు. రేషన్ కార్డ్స్ కూడా వెంటనే ఇవ్వాలి. ఎందుకంటే సెకండ్ ఫేజ్లో మళ్ళీ రేషన్ కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. మరి సొంత జాగా లేని వారికి మరి సెకండ్ ఫేజ్లో ఇస్తామంటున్నారు. మరి ఆ జాగా సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు ఎంఆర్ఓల ద్వారా ప్రతి గ్రామంలో ఖాళీ జాగాలు ఎక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, మరి ఆ ఖాళీ జాగాలు కూడా ప్రభుత్వ స్థలాలను కూడా గుర్తించి ఆ సెకండ్ ఫేజ్లో ఇల్లు ఇవ్వడానికి ఆ జాగాలను గుర్తించి వాటిని ప్రభుత్వం రెడీగా పెట్టాలి. అప్పటికప్పుడు చేయాలంటే కష్టమవుతుంది. కాబట్టి ఈ విధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇంకా ప్రభుత్వం చాలా స్పీడ్గా ఉండాల్సిన అవసరం ఉంది. లబ్ధిదారులందరూ కూడా సంతృప్తిగా చేయాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం అయితే ఆ ఎన్నికలకు ముందే ఈ లబ్ధిదారుల లిస్టు కూడా తయారు చేయాలని చాలా స్పీడ్గా ఉన్నట్లు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు ఎప్పటికప్పుడు. కాబట్టి ప్రజలందరూ కూడా మీ ఇంటికి వచ్చిన అధికారులకి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, మీ ప్లాట్కు సంబంధించినటువంటి సాదా బైనామా కానీ ఏదో ఒక కాగితాన్ని ప్రూఫ్ని అయితే అప్లోడ్ చేయించుకోండి. 3 ఫోటోలు దిగండి. ఇంటి బయట, ఇంటి లోపల ఎన్ని గదులు ఉన్నాయి ఇవన్నీ కూడా, ఇంటి పైకప్పు సంబంధించి ఖాళీ ప్లాట్ దగ్గర కూడా ఫోటో దిగి అప్లోడ్ చేయించుకోండి. ప్రతి వివరాన్ని అధికారులు ఆ యాప్లో, ఇందిరమ్మ ఇళ్ల యాప్లో నమోదు చేసే విధంగా అడిగి మరీ చేయించుకోండి. వాస్తవమైన విషయాలు చెప్పండి. కాబట్టి ఎందుకంటే గ్రామ సభల్లో అనర్హులని అందరూ కూడా వేరు పారేస్తారు కాబట్టి ఎక్కడ అవకతవకలు జరిగే అవకాశం లేదు. అనర్హులకు ఇల్లు దక్కే అవకాశం లేదు. కాబట్టి లబ్ధిదారులందరూ కూడా దాదాపు సంక్రాంతి నాటికి ప్రభుత్వం అందరికీ ఇల్లు ఇచ్చే విధంగా కృషి చేస్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.